ఎట్టి పరిస్థితుల్లోనూ అసలు సిసలు బంగారాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ధనంతోనే సుఖాలని, సంపదే జీవితమని భ్రమిస్తే అసలు బంగారాలు దూరమవుతాయండి. ధన సంపదలే జీవితంగా గల ఒక వ్యాపారి వ్యవహారం ఒక పనిపై అడవి మార్గం గుండా ప్రయాణిస్తూ ఉండగా వెలుగు చూసింది. విశ్రాంతిగా ఓ చెట్టు కింద కూర్చున్నాడు ఆ వ్యాపారి. పక్కనే పూల తోట ఉంది. ఆ పూల తోట పక్కనే ఒక దేవాలయం ఉంది. ఉచితమే కదా ప్రవేశం అనుకుంటూ పూలతో ఆ దేవాలయంలోని దేవతకి పూజ చేశాడు. దేవత ప్రత్యక్షమైంది. ఏం కావాలో కోరుకోమన్నది ఆ వ్యాపారిని ఆ దేవత. పట్టిందల్లా బంగారం కావాలని వరమివ్వాల్సిందిగా కోరుకున్నాడు. తదాస్తు అంది ఆ దేవత. ఇంటికి తిరిగి వచ్చాడు ఆ వ్యాపారి. ఇంటికి అపరాత్రిలో వచ్చే భర్త సాయంత్రానికే రావటంతో అతడి భార్య ఎంతగానో సంతోషించింది. వ్యాపారి తన అత్యాశ ప్రకారం ఇంటి గోడలను పట్టుకున్నాడు. ఇంట్లోని వస్తువులని పట్టుకున్నాడు. మట్టి గోడలు బంగారం అయ్యాయి. అన్నీ దగదగమని మెరిసిపోతూ ఉన్నాయి. అలసిపోయాడు. ఆకలి వేయటంతో భార్యను భోజనం తెమ్మన్నాడు. ఆనందంగా తినబోయాడు. అన్నం మీద చేయి పెట్టడం ఆలస్యం. అంతా బంగారంగా మారిపోయింది. ఇక వ్యాపారి లబోదిబోమన్నాడు. అసలే ఆకలితో ఉన్నాడు. ఇక చేసేది లేక భార్యను పట్టుకుని ఏడ్చాడు. అంతే, ఆ భార్య కూడా బంగారం అయిపోయింది. మరింత దుఃఖానికి గురయ్యాడు ఆ వ్యాపారి. ఇంతలో పుత్రుడు వచ్చి తల్లిని చూసి ఏడుస్తూ ఉన్నాడు. కొడుకును ఓదార్చడానికి ఆ వ్యాపారి దగ్గరకు తీసుకున్నాడంతే. వాడు కూడా బంగారం అయ్యాడు. ఏడ్చి ఏడ్చి ప్రత్యక్షం కావాలని దేవతను ప్రార్థించాడు. ఆ దేవత ప్రత్యక్షమైంది. వ్యాపారితో ఇలా చెప్పింది, భార్య పిల్లలే అసలు సిసలు బంగారము అని. అలాంటి ఆ బంగారాలను వదిలేసి పగలు రాత్రి ధనం కోసం ప్రోకలాడితే చివరకు మిగిలేది ఇదేనని, భార్యా పిల్లలతో గడిపిన సమయం తూకం వేయాలంటే ఎంత ధనమైనా సరిపోదు అని ఆ దేవత చెప్పింది. వ్యాపారికి కనువిప్పు కలిగింది.